హాయ్ అండి. అందరికీ నమస్కారం. శంకరవిలాస్ బ్రిడ్జిని తొలగిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పాత బ్రిడ్జి అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద ఉన్న స్లాబ్‌ని ఏ విధంగా తొలగిస్తున్నారు? అసలు ఎలా తొలగిస్తున్నారు? ఎన్ని రోజుల్లో తొలగించారు? అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే మన ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ, ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్‌లో భాగంగా గుంటూరులో 1 టౌన్‌ని, 2 టౌన్‌ని కలిపే బ్రిడ్జి శంకరవిలాస్ బ్రిడ్జి. అయితే ఈ బ్రిడ్జి నిర్మించి 75 సంవత్సరాలు పూర్తయింది కావున, ఈ బ్రిడ్జి స్థానంలో మరొక బ్రిడ్జిని నిర్మించాలి అనే ఉద్దేశంతో 2014, 19 కాలంలో గుంటూరు ఎంపీ గారైన గల్లా జయదేవ్ గారు 200 కోట్లతో ఈ బ్రిడ్జి స్థానంలో మరొక బ్రిడ్జిని నిర్మించాలి అనే ప్రతిపాదనలైతే తీసుకొచ్చారు. అయితే అనుకోని కారణాల వల్ల గవర్నమెంట్ అయితే మారింది. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో గూడా సహాయ మంత్రివర్యులుగా ఉన్నారు. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి వల్ల ప్రస్తుతం శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణానికి 98 కోట్లతో అయితే అనుమతులనైతే తీసుకురావడం జరిగింది. అంటే పాత బ్రిడ్జి స్థానంలోనే కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి అనుమతులైతే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ పాత బ్రిడ్జి కూల్చివేసి కొత్త బ్రిడ్జికి అనుమతులు పొంది పనులనేవి నిర్విరామంగా జరుగుతున్నాయనేసైతే చెప్పవచ్చు. అయితే ఈ పాత బ్రిడ్జిని అటు అరండల్‌పేట సైడు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ అయితే పూర్తిగా తొలగించారు. ఇక మెయిన్ పోర్షన్ వచ్చేసరికి రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జిని ఎలా తొలగిస్తారు అనేది అందరూ ఉత్కంఠగా అయితే చూడడం జరిగింది. అయితే ఆహ్, మెయిన్ పోర్షన్‌ని తొలగించే కాంట్రాక్ట్ వచ్చేసరికి చెన్నై నుంచి ఒక కంపెనీకైతే ఇవ్వడం జరిగింది. ఈ మెయిన్ పోర్షన్‌ని తొలగించడానికి 2 భారీ క్రేన్‌లు అంటే 500 టన్నుల బరువుని మోయగలే భారీ క్రేన్‌లనైతే తీసుకురావడం జరిగింది. ఒకటి 300 టన్నులు. మొత్తంగా 3 క్రేన్‌లనైతే తీసుకొచ్చి ఈ రైల్వే ట్రాక్ మీదున్న మెయిన్ పోర్షన్నయితే తొలగించడానికి ఒక ప్రణాళికైతే సిద్ధం చేసుకున్నారు. ఈ మెయిన్ ట్రాక్ మీదున్న పోర్షన్ ఎలా తొలగించారు అంటే, మొత్తంగా 35 మీటర్లున్న ఈ స్లాబ్‌ని 5 భాగాలుగైతే మార్కింగ్ అనేది చేసుకున్నారు. ఈ 5 భాగాల్లో కూడా ఒక్కొక్క భాగానికొచ్చేసరికి మళ్ళీ సబ్ బ్లాకులుగా 5 భాగాలైతే చేసుకున్నారు. అంటే మొత్తంగా 25 భాగాలైతే చేసుకొని, ఒక్కొక్క భాగాన్ని హోల్స్ అనేది వేసి, ఈ 500 టన్నుల భారీ క్రేన్‌ల ద్వారా అయితే తీయటమైతే జరిగింది. అంటే మొత్తంగా ఈ మెయిన్ పోర్షన్‌ని తొలగించడానికి ఒక నెల గడువైతే పెట్టుకోవడం జరిగింది. అయితే అనుకున్న దానికన్నా ముందే తొలగించాలనే మరొక లక్ష్యంగా పెట్టుకొని మొత్తంగా 23, 24 రోజుల్లోనే ఈ మెయిన్ పోర్షన్ అనేది తొలగించడం జరిగింది. ఇకపోతే మెయిన్ పోర్షన్‌ని 25 భాగాలుగా చేసుకొని 25 భాగాలనేది తొలగించారు. ఇక రైల్వే ట్రాక్ మధ్యలో ఉన్న ఈ పిల్లర్స్‌ని తొలగించడం మరొక ఇది. ఈ పిల్లర్స్‌ని కూడా ఎలా తొలగిస్తున్నారు అంటే, ఈ పిల్లర్లు కూడా 6 పిల్లర్లయితే ఉండడం జరిగింది. ఈ పిల్లర్‌లొచ్చేసరికి ఒక్కో పిల్లర్‌ని కాంక్రీట్ పిల్లర్లు కాబట్టి, ఒక్కో పిల్లర్‌ని 3 భాగాలుగా అయితే కట్ చేసుకొని, ఒక్కో భాగాన్ని తీసిన తర్వాత మరొక భాగానికి హోల్స్ అనేవి వేసుకొని, ఆ భాగాన్నయితే తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో పిల్లర్ వచ్చేసరికి 3 భాగాలుగా అయితే చేసుకొని, ఆ పిల్లర్లనైతే తొలగిస్తూ రావడం జరిగింది. ఇవి ఈ పిల్లర్ల తొలగింపు, అదేవిధంగా స్లాబు తొలగింపు వచ్చేసరికి మెయిన్‌గా రైల్వే అధికారులు, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఇంజినీర్ల సమన్వయంతోనే ఇది ఈ తొలగింపనేది చాకచక్యంగా చేయడం అనేది జరిగింది. ఇవి ఎలా చెప్తున్నారంటే, రైల్వే అధికారులు రోజు మొత్తం మీదైతే 3 గంటల సమయమైతే ఇవ్వడం జరిగింది. అంటే రైల్వే రాకపోకలనేవి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే అధికారులు ఇచ్చిన సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ఇంజినీర్లయితే ప్రణాళికతో ఈ తొలగింపు చర్యలనైతే చేపట్టారు. ముఖ్యంగా రైలు రాకపోకలనేవి మార్నింగ్ టైంలో తక్కువగా ఉంటాయి. అదే ఆ టైంలోనే వీరు పనులనేవి చకచకా చేయడం అయితే జరుగుతుంది. మొత్తంగా రోజుకి 150
రైళ్ళు రాకపోకలనేవి సాగిస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఈ కరెంటు వచ్చేసరికి 25 వోల్ట్‌ల సామర్థ్యం ఉన్న కరెంటు తీగలు గూడా ఈ క్రేన్‌లనేవి అడుగు దూరంలోనే పనిచేస్తూ ఉన్నాయి. అత్యంత జాగ్రత్తగా టన్నుల బరువున్న స్లాబునైతే తొలగించారు. ఇకపోతే ఎటువంటి రైళ్ళు రాకపోకలకి, అదేవిధంగా ఈ తొలగింపు చర్యలు అనేవి జనవరి 23న తొలగింపు అనేవి 23న అనేది స్టార్ట్ చేశారు. ఇక ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 2 లైన్‌లు, అదేవిధంగా 430 మీటర్లు పొడవు, 12 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండేది. దీని స్థానంలో 4 లైన్‌లు రోడ్డయితే బ్రిడ్జినైతే నిర్మిస్తున్నారు. ఇక జీజీహెచ్ వైపు 9 పిల్లర్ల నిర్మాణం అయితే పూర్తయింది. ఈ పిల్లర్ల నిర్మాణం కూడా మీరు నెక్స్ట్ ఇదే వీడియోలో లాస్ట్‌లో అయితే చూడవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం పిల్లర్లు అనేది ఏ విధంగా తీస్తున్నారు అనేసి చూస్తున్నారు. దీని తర్వాత లాస్ట్‌లోనే పిల్లర్లు మొత్తం పూర్తయింది. తర్వాత ఎలా ఉంటుందనేది కూడా ఈ వీడియోలోనే కవర్ చేశాము. ఇకపోతే ఈ పిల్లర్లొచ్చేసరికి తీసిన పిల్లర్ల స్థానంలో వేరే పిల్లర్‌లని మే 2026 కల్లా పూర్తి చేయాలి అనేసైతే లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆర్‌ఎండ్‌బీ డిపార్ట్‌మెంట్ అయితే పర్యవేక్షిస్తుంది. భూసేకరణ, ఆక్రమణల తొలగింపు మరియు నిధుల నిర్వహణ వీటిలో జీఎంసీ కీలక పాత్ర అయితే నిర్వహిస్తుంది. ఇక ఈ పథకానికొచ్చేసరికి సిఆర్ఐఎఫ్ అంటే సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సేతు బంధన్ పథకం కింద ఈ పథకానికొచ్చేసరికి 98 నుంచి 130 కోట్లనైతే కేటాయించడం జరిగింది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది 6 పిల్లర్లని తొలగించిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసైతే ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంటే పూర్తిగా పిల్లర్లనేవి తొలగించేసి మిషనరీ అనేది ఎళ్ళిపోయి ఖాళీగా అయితే ఈ శంకరవిలాస్ బ్రిడ్జినైతే ఉంది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న 2 పిల్లర్లు వచ్చేసరికి అవి రాతి గోడలతో అయితే నిర్మించింది. ఈ గోడలననేవి సులభంగానే తొలగించవచ్చు. అందుకనేసైతే మిషనరీని పంపించేసేయడం జరిగింది. ఇక ఇది మీరు చూస్తున్నది జీజీహెచ్ వైపు ఉన్న పిల్లరు. అటువైపు ఉన్నది బ్రాడీపేట అరణాల వైపు ఉన్న పిల్లర్ అనేది. ఈ 2 మాత్రమే మిగిలున్నాయి. మిగతాది మొత్తం పూర్తిగా అయితే తొలగించడం జరిగింది. ఇక తొలగించిన శిథిలాలనైతే ఒక పక్కన ట్రాక్టర్లతో అయితే పక్కకైతే తీసేయడం జరిగింది. ఇక దీని తర్వాత జీజీహెచ్ వైపు పిల్లర్లనైతే నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్‌లకి కావాల్సిన అంటే బ్రిడ్జికి కావాల్సిన చిన్న చిన్న సిమెంట్‌వి అయితే పూర్తి చేసుకొని వాటి పక్కనైతే ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని అవసరానికి తగినప్పుడు వాడుకోవడానికి వీలుగా అయితే బ్రిడ్జికి దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం జీజీహెచ్ వైపు పిల్లర్లని అయితే నిర్మిస్తున్నారు. అంటే కొన్ని పిల్లర్లు అయితే నిర్మించడం అయిపోయింది. రిమైనింగ్ పిల్లర్లను కూడా నిర్మిస్తూ వాటికి సంబంధించిన పనులైతే జరుగుతానే ఉన్నవి. ఈ మొత్తం జీజీహెచ్ వైపు శంకరవిలాస్ బ్రిడ్జిని జూన్ 2027 కల్లా పూర్తి చేస్తాము అనేసైతే కేంద్ర మంత్రి వర్యులైన పెమ్మసాని చంద్రశేఖర్ గారైతే ధీమాగా అయితే చెప్పడం జరిగింది. ఈ శంకరవిలాస్ బ్రిడ్జిని తొలగించడంలో రైల్వే అధికారులు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ల సమన్వయ సహకారంతోనే ఇదంతా చేపట్టాము అనేసైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టుని చక్కగా తొలగించినందుకు వారినైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు సన్మానించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఫోటో క్లిప్‌లనేవి చూడవచ్చు మీరు. ఇది శంకరవిలాస్ బ్రిడ్జి గురించి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ ఫాలో చేయండి.